శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఉగాది ఒక విశేషమైనటువంటి సందర్భం. సంవత్సరానికి మొట్టమొదటి రోజు చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి. ఈ సందర్భాలన్నింటినీ కూడా పురస్కరించుకొని ఉగాది వత్సరారంభం అన్న పేరిట పంచాంగ శ్రవణం చెయ్యాలి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం అని వేద ప్రమాణం. ఆకాశంలో ఉండే నక్షత్రాల కదలికలకు అనుకూలంగా మనం చేసేటటువంటి ప్రతి పని ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ పనులు మనకు శుభ ఫలితాలను అందిస్తాయి. సంవత్సరం ప్రారంభం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. ఈ పంచాంగ శ్రవణం చేయడం అంటే సంవత్సర ప్రణాళికను ఎవరికి వారు సిద్ధం చేసుకోవడం. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ ఐదింటికే పంచాంగము అని పేరు. ప్రతిరోజు వీటిని మనం తెలుసుకోవాలి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలంత్విదం. ఈ ఐదింటిని తెలుసుకుంటే మనకు కలిగేటటువంటి ఫలితాలు ఇవి అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. జ్యోతి అంటే కాంతి అని అర్థం. వెలుగులకు సంబంధించిన శాస్త్రం జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. ఈ సంవత్సరానికి విశ్వావసు అని పేరు. వసురు వసుమనాహవిహి అని విష్ణు సహస్రనామ స్తోత్రం. భూమికి వాసవి అని పేరు. భూమండలానికి మేలు కలిగించేది అనేటటువంటి భావనతో ఈ సంవత్సర ఫలితాంశాలను స్మరించుకుందాం. విశ్వావసునామ సంవత్సరానికి వైదికమైనటువంటి పంచవర్షాత్మకమైనటువంటి పేరు అనువత్సరం. ఈ సంవత్సరానికి అధిపతి ప్రజాపతి. ఈ ప్రజాపతి ఆధిపత్యం కారణంగా ఈ సంవత్సరమంతా ప్రజలకు మేలు కలుగుతుంది. దేశాధిపతుల కారణంగా సమస్త క్షేమాలు, శుభాలు లభిస్తాయి. ప్రశాంత జీవనం చేకూరుతుంది. ప్రజాపతి అధిపతి అయిన కారణంగా లభించే ఫలితం ఇది. ఇక రాజాది నవనాయకులు, ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రజాపతి స్తోత్రం, ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలిత శ్లోకం, వీటన్నింటినీ కూడా స్మరించుకుంటే అబ్దే విశ్వావసౌ శశ్వచ్చోర రోగకులాధర సస్యార్ధ వృష్టయోర్మధ్య కార్పాసస్య మహర్ఘత. వర్షాలు విపరీతంగా ఈ సంవత్సరం పడే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాపతి ఆధిపత్యం కారణంగా కలిగేటటువంటి ప్రయోజనం. అర్ధవర్షం, ఒక తూము గాలి, 2 తూములు వర్షం, 7 వీసముల పంట అని మనకు ప్రమాణం. ఇందులో 2 విధాలుగా చెబుతున్నప్పుడు ఒక వీసం, ఒక తూము పంట, 2 తూములు గాలి అనే వాదన కూడా ఉంది. ఎలా ఉన్నా 7 వీసముల పంట శుష్కలంగా, పుష్కలంగా, అద్భుతంగా పంటలు పండే కాలం ఈ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి, సూర్యుడు. ఈ సంవత్సరం ఈ రాజు వాహనం ఏనుగు. ఉగాది ఏ వారం ఏర్పడుతుందో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు. ఇది జ్యోతిషం చెప్పే విధానం. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు. మేషం అనే రాశిలో సూర్య సంచారం ప్రారంభం అయినటువంటి వారాధిపతి ఆ సంవత్సరానికి మంత్రి.
మేష సంక్రమణం సోమవారం అవుతుంది కనుక సోమవారాధిపతి అయిన చంద్రుడు ఈ సంవత్సరానికి మంత్రి. ఇదే విధంగా సేనాధిపతి రవి, సింహ రాశిలో సూర్య సంచారం ప్రారంభమైనటువంటి వారం ఆదివారం కనుక ఈ సైన్యాధిపతిత్వం కూడా రవికే ఇవ్వబడింది. అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి. మిథున ఆర్ద్ర సంబంధంగా ఏర్పడేటటువంటి ఆయా సందర్భాల కారణంగా ఆ వారాల అధిపతులు కూడా ఆదివారాలే అయినందువలన, రవి అయినందువలన 4 ఆధిపత్యాలు రవికి ఇవ్వబడ్డాయి. మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. రసాధిపతి నీరసాధిపతి ఈ ఇరువురి కారణంగా బంగారం, తైలం అంటే పెట్రోలు ఇలాంటి ధరబరలలో విపరీతమైన మార్పులు ఈ సంవత్సరం చోటు చేసుకుంటాయి. సంఘే శక్తి కలౌ యుగే అని ఒక ప్రమాణం. ఈ కలియుగంలో సంఘము 10 మంది కలిసి ఏదైతే చెబుతారో అదే ప్రమాణం అనే వాక్యం కూడా ఉంది. పుష్కలమైనటువంటి వర్షాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు కురిపించే ఆ మేఘాలకు సంవర్తకములు అని పేరు. 9గా ఉండేటటువంటి రాజాది నవనాయకులతో పాటుగా ఉపనాయకులను కూడా ఈ పంచాంగం వివరిస్తుంది. వీరు 28 మంది, కానీ నేటి కాలంలో 21 మందినే ప్రధానంగా స్వీకరిస్తున్నాం. ఇందులో పురోహితుడు బుధుడు. ఈ బుధుడు మేలు చేసేటటువంటి గ్రహం, ఆలోచన కలిగించేటటువంటి గ్రహం. అందరిలో కూడా ఆలోచనా శక్తి పెరుగుతుంది. పని చేసే సందర్భంలో పని పట్ల మక్కువ పెరుగుతుంది. బాధ్యతతో వారి వారి విధులను బుధుడి కారణంగా నిర్వహిస్తారు. ఊహాశక్తి ఉద్యోగాలు చేసేవారిలో, అలాగే కార్యకలాపాలు నిర్వహించేటటువంటి వారిలో పెరుగుతుంది. ఇది పురోహితుడు చేసేటటువంటి లక్షణం. పశుపాలకుడు, స్థాన సంరక్షకుడు యముడు. ఈ కారణం చేత భూములకు సంబంధించిన ధరవరలు విపరీతంగా పెరిగిపోతాయి. పశుపోషణ బాగా తగ్గుముఖంగా అవుతుంది. ఇక ఈ సంవత్సరం గురువు సంచారం 14 మే నుండి మిథున రాశిలో ప్రారంభం అవుతున్నందువలన పుష్కరాలు తెలుసుకోవలసిన అంశం. ఈ సంవత్సరం 14 మే నుండి 26 మే వరకు, అంటే సోమవారం వరకు వైశాఖ బహుళ విదియ నుంచి వైశాఖ బహుళ చతుర్దశి వరకు సరస్వతి నదికి పుష్కరాలు. అలాగే గురుమూఢం 10/6/25, అంటే జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మొదలుగా ఆషాఢ శుద్ధ పౌర్ణిమ 10/7/25 ఒక్క నెలపాటు గురుమూఢం. శుభకార్యాలు వివాహాదికాదులు పాటించరాదు. అలాగే శుక్రమూఢం 27 నవంబరు 25 నుంచి 17 ఫిబ్రవరి 25 వరకు. మార్గశిర శుద్ధ సప్తమి మొదలుగా మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమూఢం. గురుమూఢం, శుక్రమూఢం ఈ కాలాలలో, అంటే జూన్ జూలై నెలలు, నవంబరు డిసెంబరు జనవరి ఈ 5 నెలల కాలంలో వివాహాదికాదులు ఆచరించరాదు. అలాగే ఈ విశ్వావసనామ సంవత్సరంలో మనకు కనిపించేటటువంటి చంద్రగ్రహణాలు ఉన్నాయి 2. 1వ చంద్రగ్రహణం 7 సెప్టెంబరు 25 భాద్రపద శుద్ధ పౌర్ణిమ. ఈ రోజున ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో రాహుగ్రస్తంగా రాత్రి 9:57 ప్రారంభమై 1:27 వరకు ఉంటుంది. 2వ చంద్రగ్రహణం 3 మార్చ్ ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ, అంటే హోలీ పండుగ రోజున 2వ చంద్రగ్రహణం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం కర్తరి. గృహ నిర్మాణాలు, గృహ ప్రవేశాలు చేయకూడని కాలం 4th మే 2025తో ఆదివారంతో ప్రారంభమై 29 మే గురువారం వరకు ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మే నెలలో గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చేయరాదు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు 14th జనవరి 14 జనవరి నాడు మనకు మందాకిని అనే నామంతో పులి వాహనంపై దర్శనమిస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మం పట్ల మక్కువ గల ఆస్తికులందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరం సకల శుభాలను కలిగిస్తుంది. వార్షిక ప్రణాళికను ఆధారం చేసుకొని ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలన చేస్తే ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఆదాయం 2, వ్యయం 14 అన్నంత మాత్రాన గాభరా పడే అవసరం లేదు. రాజపూజ్య అవమానాలను చూడడం ఒక విధంగా, ఆదాయ వ్యయాలను చూడడం మరొక విధంగా జ్యోతిష శాస్త్రం నిర్దేశిస్తుంది. ఆదాయ వ్యయాలను చూడగానే ఫలితాంశంగా స్వీకరించకూడదు. ఆదాయాన్ని వ్యయాన్ని కలిపి 1 సంఖ్యతో మళ్ళీ కలిపి ఈ మూడింటిని ఆదాయం వ్యయం 1 కలిపిన అనంతరం 8తో భాగిస్తే మిగిలే శేషానికి ఫలితం చూసుకోవాలి. 2, 14, 1 మొత్తం కలిపి 17. 8తో భాగించినప్పుడు 1 శేషంగా మిగులుతుంది. శేషం 1 వచ్చినప్పుడు అది లాభం. ఈ శేష ఫలితాల పట్టిక ఇలా ఉంటుంది. 1, 2 లాభం, 3, 4 క్లేశం రోగం, 5 అపవాదు, 6, 7 సన్మార్గం విజయం, 8 హాని. ఇలా ఫలితాంశాలు చెప్పుకోవాలి. మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలలో దత్తాత్రేయుడిని స్మరించడం, మేడి మొక్కలను పెంచి పెద్ద చేయడం, పోషించడం, పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా, పసుపు రంగు తీపి పదార్థాలను ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కూడా మేషరాశి వారు ఈ క్లేశం అనే దోషాన్ని తొలగించుకోవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన మేరకు 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. ఈ రాశి వారికి అనుకూలించేటటువంటి గ్రహం శని, వ్యతిరేకంగా ఉండేటటువంటి గ్రహం గురువు. ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించినట్లయితే మేలు కలుగుతుంది. వృషభ రాశి వారికి 14 మే నుండి గురువు మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభం కావడంతో ఇబ్బంది కాలం మొదలవుతుంది. మంచి ప్రయోజనం సాధించే నిమిత్తమై వృషభ రాశి వారు తమలపాకులు, బత్తాయి పండు వీటిని ప్రతి శనివారం ఎవరికైనా బహుమానంగా అందిస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. అరటి మొక్కలను పెంచినట్లయితే ఈ రాశి వారికి క్షేమం కలుగుతుంది. ఇక మిథున రాశికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 2 వ్యయం. ఆదాయం ఎక్కువ అని ఆనందపడకుండా ఎక్కువైన ఆదాయాన్ని ఆర్థికంగా ప్రభుత్వ పథకాల్లో భద్రపరిచే విధంగా పెట్టుబడులు పెట్టడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించడం ద్వారా పుణ్య ఫలాన్ని పెంచుకోవచ్చు. మిథున రాశి వారికి 4 గౌరవం, 3 అవమానం. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండేటటువంటి గ్రహం శనిగ్రహం, ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహం గురువు. 14 మే నుంచి గురుగ్రహం మిథున రాశిలోనే సంచారం చేస్తున్న కారణం చేత మిథున రాశి వారికి స్థాన చలనం, ఉన్న చోట ఉండలేకపోవడం, ఉద్యోగంలో తబాదిలాలు రావడం, లేదా కట్టేటటువంటి గృహాలు నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఒకచోట కాకుండా మరో చోట వెళ్ళవలసి రావడం, ఆకస్మిక ప్రయాణాలు రావడం ఇవన్నీ ఫలితాలుగా చెప్పుకోవాలి. వీటిని నియంత్రించే నిమిత్తమై మిథున రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సేవించినట్లయితే, స్మరించినట్లయితే మేలు కలుగుతుంది. అలాగే మామిడి మొక్కల పెంపకం మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం, 2 వ్యయం. రాజపూజ్యం అంటే గౌరవం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి అనుకూలం కలిగించేటటువంటి గ్రహం శని, వ్యతిరేకంగా ఉండేటటువంటి గ్రహం గురువు. గురువు సంచారం మిథున కర్కాటక రాశులలో ఉన్న నేపథ్యంలో కర్కాటక రాశి వారికి 12వ ఇంట గురువు నష్టం కలిగించే విధంగా ఉన్న కారణం చేత ఈ రాశివారు విశేషంగా దక్షిణామూర్తిని పూజించాలి. అలాగే
ఈ రాశివారు కందులను దానం ఇస్తే కూడా, లేక బ్రెడ్ ముక్కలు, చపాతీలు ఇలాంటి వాటిని జంతుజాలాలకు, పక్షులకు ఆహారంగా అందిస్తే కూడా మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. శివాలయాన్ని దర్శించడం, గురువారంలో ఉపవాసం ఉండడం, మర్రి మొక్కల పెంపకం ఈ రాశి వారికి క్షేమం కలిగిస్తుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయం, 11 వ్యయం, అలాగే 3 గౌరవం, 6 అవమానం. 11 ఆదాయం 11 వ్యయం రెండింటిని జతపరిచినప్పుడు 22, 1ని కలిపినప్పుడు 23, 8తో విభాగించినప్పుడు మిగిలే అంకె 7. 7 ఫలితం ఏమిటి అని చూసుకుంటే 1, 2 లాభాలు, 3 క్లేశం, 4 రోగం, 5 అపవాదం, 6 సన్మార్గం, 7 విజయం, 8 హాని. ఇవి ఆదాయ వ్యయాలు చూసుకునేటటువంటి విధానానికి సంబంధించిన ఫలిత అంశాలు. సింహరాశి వారికి 11 ఆదాయం, 11 వ్యయం, మిగిలే ఫలితాంశం విజయం. అలాగే సింహరాశి వారికి అనుకూలించేటటువంటి గ్రహం గురువు. మిథున రాశిలో అంటే ఏకాదశంలో సంచారం అయిన కారణం చేత ఈ రాశి వారికి గురువు సకల విధాలుగా మేలు కలిగించే గ్రహం. సింహరాశి వారికి అనుకూలించేటటువంటి దైవం నరసింహస్వామి. ఎండు ద్రాక్షలను అందరికీ అందించడం, అహోబిల మొదలైన నరసింహ సంబంధిత దివ్యక్షేత్రాలను దర్శించడం, మందార మొక్కలను పెంచడం, మందార మొక్కల పెంపకం పైన అభిరుచి గల వారికి బహుమానంగా ఇవ్వడం వంటివి పాటిస్తే సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా విజయకారకంగా ఉంటుంది. ఇక కన్యారాశి. కన్యారాశికి ఈ సంవత్సరం 14 ఆదాయం, 2 వ్యయం, అనుకూలించేటటువంటి గ్రహం గురువు. కన్యారాశికి దశమంలో గురువు సంచారం కారణంగా సకల విధాలుగా గురువు అనుకూలత ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి అనుకూలించేటటువంటి దైవం శ్రీరామచంద్రమూర్తి. కందులను దానం ఇవ్వడం, రామాలయ దర్శనం చేయడం, కొబ్బరి మొక్కలను నాటి సంరక్షణ చేయడం, పడమర దిక్కుకు తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడం పాటించినట్లయితే కన్యారాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. అయితే కన్యారాశి వారికి 7వ ఇంట శని సంచారం జూన్ జూలై నెలలో ఉంటుంది. మిగతా సంవత్సర కాలమంతా సప్తమంలో అంటే మీనరాశిలో శని దృష్టి ఉన్న కారణం చేత కన్యారాశి వారు ఇంటిలో వ్యవహరించే సమయంలో భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబ సభ్యులు వీరితో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలి. కన్యారాశి వారు ప్రతిరోజు కూడా రాహుకాల సమయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సమయంలో మౌన వ్రతం పాటించినట్లయితే కన్యారాశి వారికి ఈ లభించేటటువంటి 14 ఆదాయం అర్థవంతంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతోంది. సకల విధాలుగా గురువు దృష్టి మిథునం నుంచి ఉండడం, అలాగే శనికి సంబంధించి షష్ఠమంలో 6వ ఇంట శని సంచారం కారకంగా లాభం కలగడం, సకల విధాలుగా ఈ సంవత్సరం తులారాశి వారికి యోగదాయకంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూలించేటటువంటి గ్రహం శని, అనుకూలించేటటువంటి గ్రహం గురువు కూడా. తులారాశి వారికి వ్యతిరేకంగా ఉండేటటువంటి అనుకూలించని గ్రహం కేతువు, అలాగే కుజుడు. తులారాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. 11, 5, 16. ఈ 16కి 1 కలిపి 17గా చెప్పిన అనంతరం 8తో భాగిస్తే వచ్చే శేషం 1. 1 అంటే లాభం అని అర్థం. తులారాశి వారు పాటించవలసిన పరిహారాలలో ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయడం, సుందరకాండ వినడం లేక పారాయణం చేయడం, విశేషంగా జామ పండ్లు అందరితో పంచుకోవడం మేలు కలిగించే అంశాలు అవుతాయి. మోదుగా మొక్కలను పెంచడం, మోదుగా ఆకులలో భోజనం చేయడం విశేషమైన పరిహారం. తులారాశి వారు ఈ సంవత్సరం మరింత ఆనందకరంగా మార్చుకునే నిమిత్తమై పసుపు నీటితో
ఆంజనేయ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించినట్లయితే కూడా వివాహపరమైన సంబంధితమైన చిక్కులు తొలగిపోతాయి. శీఘ్రమే వివాహ యోగం కూడా సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ఇది బాధపడే అంశం కాదు. ఫలితాంశాన్ని భిన్నంగా ఆలోచించుకోవాలి అని ఇంతకు పూర్వమే మనం తలుచుకొని ఉన్నాం. 2 ఆదాయం 14 వ్యయం. పరమాత్ముడే ఆ వ్యయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఏర్పాటు చేస్తాడు. 5 గౌరవం, 2 అవమానం. గౌరవం ఎక్కువ. వృశ్చిక రాశి వారికి లాభం కలిగించేటటువంటి గ్రహం అష్టమంలో ఉన్నప్పటికీ గురువే అవుతున్నాడు. అలాగే శనిగ్రహం కూడా ఈ రాశి వారికి పంచమంలో అధిక భాగం సంచారం చేస్తున్న కారణం చేత శని అనుకూలించే గ్రహంగా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి కష్టం, ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహం కొంతమేరకు కుజగ్రహంగా స్వీకరించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం పాటించేటటువంటి పరిహారాలలో శ్రీరామచంద్రమూర్తిని స్మరించడం, ఆదివారాలు ఉపవాస వ్రతాన్ని అనుసరించడం, కందులను దానం ఇవ్వడం, కుంకుమను అవసరంలో ఉన్నవారికి, మహిళలకు, స్త్రీలకు బహుమానంగా ఇవ్వడం, ఎరుపు రంగు గాజులను పంచడం, కొబ్బరి మొక్కలను నాటి పంచిపెట్టే ప్రయత్నాలు శ్రీకారం చుట్టడం, పడమర వైపుగా తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, తీర్థక్షేత్రాల సందర్శనం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి మేలు కలిగించే అంశాలు అవుతాయి. ఇక ధనురాశి. ధనురాశికి అధిపతి బృహస్పతి, గురువు. గురువు సంచారం ఈ సంవత్సరంలో మిథునం, కర్కాటకం, కొంతమేరకు వృషభంలో సంవత్సరం ప్రారంభంలో ఇలా 3 రాశులలో గురువు సంచారం ఉంటుంది. అలాగే ధనురాశి వారికి అర్ధాష్టమ శని, మీనంలో శని ఉన్నప్పటికీ జూన్, జూలై ఈ నెలలలో వక్రించిన శని కారణంగా కుంభరాశిలో ఉండే శని ప్రభావాన్నే ధనురాశి వారు పొందగలుగుతారు. అర్ధాష్టమ శని కారణంగా సంకల్పాలన్నీ కూడా ఆలస్యమవుతాయి. కానీ ధనురాశికి గురువు దృష్టి ఉన్న కారణంగా ఆలస్యమైనప్పటికీ సానుకూలంగానే ఫలితాలు పరిణమిస్తాయి. ధనురాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. అలాగే ఈ రాశి వారికి 1 గౌరవం, 5 అవమానం. 5 ఆదాయం, 5 వ్యయం అనే రెండింటినీ కలిపినప్పుడు 10, 10కి 1 కలపగా 11, 11ని 8తో భాగిస్తే మిగిలే శేషం 3, 3 అంటే క్లేశం, ధన నష్టం ఈ సంవత్సరంలో ధనురాశి వారు పొందవలసి ఉంటుంది. ఈ లోపం పోగొట్టుకునే నిమిత్తమే ధనురాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అలాగే బియ్యం పిండితో చేసిన పదార్థాలను దానం ఇవ్వాలి. తులసిమాల ధరించడం యోగకారకం. పళని దివ్యక్షేత్రాలను సందర్శిస్తే కూడా పుణ్యం లభిస్తుంది. తరచుగా పెరుగన్నం దానం ఇవ్వాలి. వెదురు మొక్కలను పెంచినట్లయితే ధనురాశి వారికి ఈ సంవత్సరం విజయవంతంగా గడుస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మకర రాశికి అధిపతి శనైశ్చరుడు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే గ్రహం శనైశ్చరుడు. శని 3వ ఇంట, 5వ ఇంట, 6వ ఇంట యోగం కలిగించేటటువంటి గ్రహం. మకర రాశికి సంబంధించిన మేరకు మకరం, కుంభం, మీనం ఈ క్రమంలో మీనరాశిలో ఉండే శని సంచారం కారకంగా శని యోగదాయకంగా ఉండగా గురువు కొంత వ్యతిరేక ఫలితాన్ని అందించే గ్రహంగా ఈ సంవత్సర ఫలితాంశం నిర్దేశిస్తుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో గణపతిని స్తోత్రం చేయడం మంచిది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆకస్మిక ప్రయాణాలు ఎదురు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అవి రాకుండా గణపతిని స్మరించడం, తమలపాకులను స్వామివారికి మాలికలుగా సిద్ధం చేసి అలంకరించడం, అలాగే పారిజాతం మొక్కలను పెంచడం, పారిజాతం మొక్కల పెంపకం పైన అభిరుచి గల వారికి బహుమానంగా అందించడం వంటివి పాటించినట్లయితే
మకర రాశి వారికి ఈ సంవత్సరం గణపతి అనుగ్రహంతో ఆనందకరంగా ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శనైశ్చరుడు. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ కుంభరాశి వారికి యోగం కలిగించేటటువంటి యోగదాయకమైనటువంటి గ్రహం పంచమంలో ఉన్నటువంటి గురువు. అలాగే నష్టం కలిగించేటటువంటి గ్రహం శనైశ్చర గ్రహం. ఏలినాటి శని ఇంకా ఉన్న కారణం చేత ఈ శని కారణంగా కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాలను తొలగించుకునే నిమిత్తమై శని రాశివారు శివాలయ దర్శనం చేయాలి, శివుడిని స్మరించాలి, కొబ్బరికాయలని దానం ఇవ్వాలి. అలాగే మారేడు మొక్కలని పెంచినట్లయితే శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. 7.5 అంటే 7.5 సంవత్సరాల శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటి దోషాలతో శనిగ్రహ దోషం అంటూ బాధింపబడేటటువంటి ఆలోచనలలో ఉన్నటువంటి వారు వృద్ధులను సేవిస్తే కూడా ఈ దోషం నివారణ అవుతుంది. ఇక మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 5 ఆదాయం 5 వ్యయం అనగా సంవత్సర ఫలితాంశం కొంత క్లేశం అని చెప్పుకోవాలి. మీనరాశి వారికి శని స్థానం అంటే మీనంలోనే సంచారం చేస్తున్న కారణం చేత ఈ రాశి వారికి ఏలినాటి శని, అలాగే గురుగ్రహం కూడా 4వ ఇంట సంచారం కారకంగా ఈ సంవత్సరం గురువు అనుకూలం లేకపోవడం, శని అనుకూలం లేకపోవడం, ఒక్క కేతుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ గురువు రాశివారు దత్తాత్రేయుడిని అనగా మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించాలి. శ్రీదత్త శరణం మమ ఈ మంత్రం ఈ మీనరాశి వారికి యోగదాయకమైనటువంటి మంత్రం. దత్తక్షేత్రాలను సందర్శించడం, దత్త చరిత్ర పారాయణ చేయడం, మేడి మొక్కలు నాటి సంరక్షణ చేయడం ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా మీనరాశి వారు మంచి ఫలితాలను ఈ విశ్వావసనామ సంవత్సరం ద్వారా పొందవచ్చు. మేషాది 12 రాశుల వారి ఆదాయ వ్యయాలు పరిహారాలు విన్న అనంతరం దేశారిష్టకర యోగాలు ఏమైనా ఉన్నాయా అనగా 6 గ్రహాల కూటమితో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇందులో రాహుగ్రహం ఛాయాగ్రహం కనుక పాటించే అవసరం లేదు. 5 గ్రహాల కూటమి మాత్రమే అని స్వీకరించాలి. అయినా షష్ఠగ్రహ కూటమి అనే మాట లోకంలో బహుళ ప్రచారంలో ఉంది కనుక 30, 31 అంటే ఉగాది ఈరోజు రేపు ఈ 2 రోజులు కూడా అనవసర ప్రయాణాలు చేపట్టకుండా అవసరం అయిన ప్రయాణాలు మాత్రమే స్వీకరించి శ్రీరామనామం స్మరిస్తూ ఆ ప్రయాణాలు పాటిస్తే మేలు కలుగుతుంది. పంచగ్రహ కూటమి 30 మార్చి అనగా ఈ రోజు నుంచి 13 ఏప్రిల్ వరకు ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం శని రాహువు ఇరువురు కూడా మీనరాశిలో ఏకరాశి స్థితి సంచారం చేసిన కారణం చేత ప్రజలలో భయాందోళనలు కలుగుతాయి. తగ్గించుకోవడం కోసం శివనామస్మరణ, వేదపారాయణ, వేదం వినడం, శ్రీరామాయణ పారాయణ, సుందరకాండ పారాయణ, విష్ణు సహస్ర లలితా సహస్రనామ పారాయణలు మేలు కలిగిస్తాయి. ఇవి ఈ సంవత్సర ఫలితాలు, పరిష్కార మార్గాలు. ఈ 39వ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం మనకందరికీ మేలు కలిగించాలి అని కోరుకుంటూ మరొక్క మారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అందరికీ మేలు కలగాలి అని కోరుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.